పేదరికం నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. సంస్కరణల అమల్లో ఏపీ ముందడుగు, సీఎం చంద్రబాబు విజనే దేశానికి దిక్సూచి అన్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కేంద్ర మంత్రులతో వేదిక పంచుకునే అవకాశం అదృష్టం. పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూటమిగా పనిచేస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న అఖిల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రులతో వేదిక పంచుకునే అవకాశం దక్కడం విశేషంగా భావిస్తున్నానన్నారు. వివిధ రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కార్మిక సంస్కరణలు అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందంజలో ఉందన్నారు. విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కార్మిక సంస్కరణలు 2015 నుండే అమలు చేశారన్నారు. వాటినే ఇప్పుడు కేంద్రం చాలా వరకు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణతో పారిశ్రామికీకరణలో ముందంజలో ఉండటంతో పాటు కార్మికుల సంక్షేమం పట్ల కూడా ఎంతో శ్రద్ధ వహిస్తోందని ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా 4,000 నుండి 15,000 వరకు పెన్షన్లను అందిస్తున్నామన్నారు. ఇది దేశంలోనే అత్యధికమన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు బీమా అందిస్తున్నామని, ఇది కూడా దేశంలోనే అత్యధికమని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల పట్ల, కార్మికుల పట్ల ఉండే నిబద్ధతకు ఇది నిరసనమని కేంద్ర మంత్రులు కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర సాధన 2047 లక్ష్యంగా విజన్తో పనిచేస్తున్నారన్నారు. వికసిత్ భారత్లో స్వర్ణాంధ్రకు భాగస్వామ్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల పెంపు, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అభివృద్ధి తారక మంత్రంగా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ అయితే జగన్ రెడ్డిది విధ్వంసం అని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సే సాక్షిభూతం అన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. గత 5 ఏళ్లలో టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేయడమే కాదు, దాని వెనుక సొంత కాళ్లపై నిలబడాలన్న ఒక బలమైన వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ రూరల్ జక్కంపూడిలో 2018లో నిర్మాణం చేపట్టిన ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ను మంత్రి పరిశీలించి నిర్మాణ పనులు చేపట్టిన సంస్థ ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. జరిగిన విధ్వంసాన్ని చూసి చలించిపోయిన మంత్రి కొండపల్లి మాట్లాడుతూ, నిరుపేదలు, దిగువ మధ్యతరగతి భవిష్యత్తుకు బలమైన పునాదులను గత వైకాపా ప్రభుత్వం ఏ విధంగా కూల్చిందన్నది ప్రజలకు స్వయంగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కాంప్లెక్స్ ద్వారా టిడ్కో ఇళ్లలో నివాసం ఉండే ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడం ప్రధాన ఉద్దేశంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. కొద్ది కాలంలో ఒక భారీ ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించి దాదాపు పూర్తి చేశారు. అన్ని సదుపాయాలను కేవలం 3 నెలల్లో కల్పించి మరో 4 నెలల్లో అందుబాటులోకి తీసుకురావచ్చని మంత్రి తెలిపారు. అడ్డగోలు గనుల లీజు రద్దు, జగన్ రెడ్డి బంధువుకు చెక్ అన్నారు రాష్ట్ర గనుల, భూగర్భ వనరుల, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర. అడ్డగోలుగా జరిగిన వైఎస్ వెంకటరెడ్డి బైరటీస్ గనుల లీజును రద్దు చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ మేరకు అమరావతిలో బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని విలువైన వైట్ బైరటీస్ గనుల లీజు ఆర్డర్ను గనుల శాఖ డైరెక్టర్ తన విచక్షణాధికారంతో ఈ నెల 15వ తేదీన ఇచ్చారు. సాధారణంగా మైనర్ గనులు, రోడ్ మెటల్, గ్రానైట్, బైరటీస్ వంటి ఖనిజాల మంజూరు మంత్రి అధికార పరిధిలోకి రావు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బంధువు వైఎస్ వెంకటరెడ్డి బైరటీస్ గనుల కేటాయింపు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాకుండా జారీ చేశారు. క్వారీ లీజ్ అనుమతుల మంజూరు అధికారులు మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ ప్రత్యేక విచక్షణాధికార పరిధిలో క్వారీ లీజ్ అనుమతుల మంజూరు అధికారాలు మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ ప్రత్యేక విచక్షణాధికార పరిధిలోనే ఉంటాయి. గడువు దాటిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అనుమతులు ఇచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సన్నిహితంగా ఉంటూ గత ప్రభుత్వంలో నియమితులై ప్రస్తుతం అదే హోదాలో కొనసాగుతున్న ఓ ముఖ్య అధికారి ఈ ఫైల్ను వేగంగా కదిలేలా చేసేందుకు సర్క్యులర్ జారీ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రి వెల్లడించారు. ఈ అంశంపై పత్రికలో వచ్చిన వార్తలను పరిశీలించిన నేపథ్యంలో జరిగిన తప్పిదాలను గుర్తించి అమల్లో ఉత్తర్వులు నిలిపివేస్తూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ వ్యవహారంపై లోతుగా పరిశీలన చేసి బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహజ సంపద కేటాయింపులు, వచ్చే ఆదాయం ఏదైనా ప్రభుత్వానికి, ప్రజలకు చెందాలి తప్ప అక్రమార్కుల పరం కాకూడదనేది కూటమి ప్రభుత్వ విధానమని, అందులో భాగంగానే చర్యలు తీసుకున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.